తెలుసుదాం. ఇవాళ తెలంగాణలో భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు. మొదట 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో గుర్తించే సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది. అటు ఇవాళ భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భూభారతి వెబ్సైట్ ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. భూభారతి చట్టం, పోర్టల్, లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. సాంకేతికత, అవసరమైన బ్యాకప్ ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికతపై అధ్యయనం చేయాలన్నారు. సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్ ను సన్నద్దం చేయాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లు ఏఐను వినియోగించి పోర్టల్లో బగ్స్ ని సృష్టించే ప్రమాదాలున్నాయని అన్నారు. అధికారులు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ పోర్టల్ నిర్వహణను విశ్వసనీయత ఉన్న సంస్థకు అప్పగించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ధరణితో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను భూభారతి పోర్టల్ పరిష్కరించేలా ఉండాలన్నారు సీఎం రేవంత్. ఇందుకోసం పోర్టల్ అందుబాటులోకి రాగానే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. భూభారతి లోగో పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో డిజైన్ అయిన పలు లోగోలను అధికారులు సీఎంకు చూపించారు. వాటన్నింటినీ ఆయన తిరస్కరిస్తూ లోగో విషయంలో కీలక సూచన చేశారు. పంటలకు సంకేతంగా ఆకుపచ్చ రంగు, సాగునీటికి సంకేతంగా నీలం రంగు, అందులో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిబింబించేలా లోగోను తీర్చిదిద్దాలని అప్పట్లో సీఎం ఆదేశించారు. ఆ మేరకు లోగోను రూపొందించినట్లు తెలిసింది. భూభారతి పోర్టల్లో తెలంగాణ రైజింగ్ లోగోను కూడా అప్లోడ్ చేస్తారని సమాచారం.